దేశవ్యాప్తంగా ప్రారంభమైన హోలీ సంబరాలు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో మహిళల వేడుకలు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రాజస్థానీ మార్వాడీల హోలీ వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత. నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం. హున్సాలో హోలీ సందర్భంగా పిడిగుద్దులాట. హోలీ వేడుకలకు సిద్ధమైన ఆదిలాబాద్ జిల్లా వాసులు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పండగ నిర్వహణ. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ బహిరంగ సభ. తెలంగాణ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం. పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ఫోకస్. ఉగాది తర్వాత గులాబీ బాస్ రోడ్ షోలకు శ్రీకారం. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం. అవినీతి కాంగ్రెస్ చరిత్రలో రాహుల్ పీఎం కాలేరన్న కిషన్ రెడ్డి. బీజేపీ అధిష్టానంపై ఎంపీ సోయం బాపురావు అలక. ఇండిపెండెంట్ గా పోటీ యోచనలో సోయం బాపురావు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్. అసత్యాలను ప్రసారం చేయనంటున్న కేటీఆర్ ట్వీట్. నూట 11 మందితో లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. ఏపీలో 6, తెలంగాణలో 2తో జాబితా విడుదల. ఏప్రిల్ 3న చిత్తూరులో వైసీపీ సిద్ధం సభ. మొత్తం 21 సభలో నిర్వహిస్తామన్న వైసీపీ నేతలు. డ్రగ్స్ పై టీడీపీ ఆరోపణలకు విజయసాయిరెడ్డి ఖండన. ట్వీట్ చేస్తే డ్రగ్స్ కేసును ఆపాదిస్తారా అన్న విజయసాయి. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని 5 విధుల నుంచి తొలగింపు. చంద్రబాబు కుప్పం టూర్ ఖరారు. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న టీడీపీ అధినేత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు. చాలా మంది నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామన్న ప్రణీత్ రావు. విజయవాడ బస్టాండ్ లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ వీరంగం. మద్యం మత్తులో పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడి. విశాఖ కేజీహెచ్ వైద్యుడి లైంగిక వేధింపులు. డాక్టర్ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ డీఎంఈ ఉత్తర్వులు. కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ బస్సు కలకలం. బస్సులో ప్లాస్టర్లు వేసిన బాక్సులను గుర్తించిన స్థానికులు. జగిత్యాల జిల్లాలో గుప్పమంటున్న గంజాయి. 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ పరిపాలన. జలశాఖకు సంబంధించి తొలి ఆదేశం జారీ. లేహ్కు వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జవాన్లతో హోలీ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. ప్రధాని నివాసంలో ముగిసిన బీజేపీ అగ్రనేతల భేటీ. లోక్సభ అభ్యర్థుల జాబితాపై చర్చించిన అమిత్ షా, జేపీ నడ్డా.